వెల్కమ్ టు వైబ్ విత్ రాజ్ ఫ్యామిలీ. ఈ రోజు మేమందరం మా ఊరు నందిగామ పోతున్నాం అనమాట. సో మా మమ్మీ వచ్చేసి మేము ఎందుకు ఊరికి వెళ్తున్నామని అడిగింది. నాకైతే తెలియదు. సో మమ్మీ కొత్త బట్టలు ఇచ్చేసి కార్ ఎక్కమనగానే మేము సప్పని కార్ ఎక్కేసి కూర్చున్నాము. సో మా మమ్మీ ఇప్పుడు ఊరికి ఎందుకు వెళ్తున్నామని మా డాడీని అడిగింది. అప్పుడు మా డాడీ చెప్పినాడు, ఈ రోజు మా ఊర్లో పంచాయతీ ఎలక్షన్స్ అంట. సో మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి అక్కడ ఓట్ వేయడానికి వెళ్తున్నారు అనమాట. సో ఫస్ట్ అయితే మేము కార్ క్లీన్ చేసుకొని మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఫస్ట్ మా స్వాతత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా స్వాతత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడ నుంచి మా స్వాతత్తని, మా బోధనని, తర్వాత మా శివాంశుని పికప్ చేసుకొని ఆడి నుంచి మేము మా ఊరు నందిగామకి స్టార్ట్ అవ్వాలి. సో మా దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. అలా కష్టపడి ట్రాఫిక్ దాటుకొని మా ఊర్లో ఉన్న కూరగాయల మార్కెట్ మీదుగా మేమైతే మా స్వాతత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మా స్వాతత్త వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళని పికప్ చేసేసుకొని మేము ఊరికి స్టార్ట్ అయిపోతాము. సో మా స్వాతత్త, సో మా బోధన, మా చెల్లె నిషాన్వి అండ్ ఇగో ఈ పిల్లనే మా చిన్న మరదలు శివాంశులు. సో వాళ్ళందరినీ పికప్ చేసేసుకొని మేము మా స్వాతత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం. వీడికి వెళ్ళి ఇప్పుడు మేము మా ఊరికి వెళ్ళాలి. సో మా ఊరు నందిగామ వెళ్ళాలంటే ఫస్ట్ మేము మియాపూర్ వెళ్ళాలి. మియాపూర్ నుంచి పటాన్చెరు వెళ్ళాలి. పటాన్చెరు దాటిన తర్వాత కొంచెం దూరంలో లెఫ్ట్ సైడ్ లో కమాన్ వస్తుంది. ఆ కమాన్ మీదుగా ఒక 4 కిలోమీటర్స్ పోతే మా ఊరు వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయి మియాపూర్కి వచ్చేసినాము. ఫ్రెండ్స్ చాలా ట్రాఫిక్ ఉంది రోడ్ మీద. నాకు తెలిసి అందరూ సిటీలో నుంచి ఊర్లోకి వెళ్తున్నారు అనుకుంటా ఓట్లు వేయడానికి. సో ఎక్కడ చూడు ఫుల్ ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. సో చాలా కష్టపడి మేమైతే మియాపూర్ దాటేసినాము. అమ్మో మియాపూర్ దాటేసినాం అనుకున్న లోపు పొటాన్చెరుకు వచ్చేసినాము. పొటాన్చెరులో అయితే ఇంకా ట్రాఫిక్ ఉంది, ఎందుకంటే అక్కడ కూడా ఎలక్షన్. సో పబ్లిక్ అంతా రోడ్డు మీదనే ఉన్నారు. నేను చెప్పినట్టుగా మొత్తం అందరు ఊర్లలోకి వెళ్తున్నారు అనమాట. సో స్లోగా జరుగుతున్న ట్రాఫిక్ లో మేము కష్టపడి కొంచెం ముందు వెళ్తూ ఫైనల్లీ అయితే మా ఊరికి వెళ్ళాల్సిన కమాండ్ దగ్గరికి చేరుకున్నాము. సో ఇదే ఫ్రెండ్స్ మా ఊరికి వెళ్ళాల్సిన కమాండ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కొన్ని కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మా ఊరు నందిగామ వచ్చేస్తుంది అనమాట. సో మా ఊరు నందిగామ దాటిన తర్వాత బానూర్, దాని తర్వాత శంకర్పల్లి. సో ఇదే మా ఊరికి వెళ్ళాల్సిన ఎంట్రీ. సో చాలా బాగుంటది. రైట్ సైడ్ ఏమో ఒక పొలము, లెఫ్ట్ సైడ్ ఏమో ఇంకొక పొలం ఉంటది, మధ్యలో రోడ్ ఉంటది. ఆ రోడ్ మీద సీదా పోవాలన్నమాట. సో మా ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటది అనమాట. ఆ స్కూల్లోనే ఈరోజు ఎలక్షన్స్ అంట. సో మా డాడీకి ఆ విషయం తెలియక ఆ రూట్ లో వెళ్ళిపోయినాడు. బట్ అక్కడ అందరు గేట్లు పెట్టేసినారు మమ్మల్ని పోనివ్వకుండా ఊర్లోకి. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. సో ఫుల్ సెక్యూరిటీ ఉంది అనమాట. సో అందుకని మేము మళ్ళీ యూటర్న్ చేసుకొని ఇంకో రూట్ లో నుంచి మేము మా ఊర్లోకి వెళ్ళినాం అనమాట. సో ఊర్లో అయితే ఫుల్ ట్రాఫిక్. ఎక్కడ చూడు కార్లు, బైక్లు, మనుషులందరూ రోడ్ల మీదనే తిరుగుతున్నారు. మీకు అందరికి చూపిస్తాను ఊర్లో ఎంత హడావిడి ఉందో, ఎంత హంగామా జరుగుతుందో, ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇదే మా ఊరు అనమాట. చూస్తున్నారు కదా, పబ్లిక్ అందరూ రోడ్ మీదనే ఉన్నారు. ఓట్లేనికి వస్తున్నారు, ఓట్లేనికి పోతున్నారు, ఓట్లేసేసి వస్తున్నారు. ప్రచారాలు జరుగుతున్నాయి. మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని చెప్పేసి అందరు అడుగుతున్నారు. సో ఈ నుంచి ఒక టెంపుల్ కనబడుతుంది కదా, అది హనుమాన్ టెంపుల్ అనమాట. మేము ఊర్లోకి వెళ్ళినప్పుడల్లా అక్కడ కార్ ఆపుకొని హనుమాన్ టెంపుల్ లో హనుమంతుని దర్శనం చేసుకుంటాము. ఆ పక్కన రైట్ సైడ్ లో అమ్మవారి టెంపుల్ కూడా ఉంటది. ఈ లెఫ్ట్ లోనే రైట్ సైడ్ లో మా లక్ష్మత్తమ్మ నుంచి ఉంటది. ఎలక్షన్స్ ప్రచారాలు జరుగుతున్నాయి. సో మేమైతే ఇంటికి వచ్చేసినాం గైస్. ఇదే మా ఇల్లు. సో అదిగో మా మమ్మీ, మా అత్తమ్మ ఇద్దరు లోపలికి వెళ్తున్నారు. అండ్ లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మా తాత ఆ లెఫ్ట్ సైడ్ లో బండి వేసుకొని కూర్చున్నాడు అనమాట. సో వెళ్ళిపోయి ఓటేసేసి వచ్చేసినాడు మా తాత. సో అండ్ మా స్వాతత్త ఏడుకొచ్చిన ల్యాప్టాప్ పట్టుకొని వస్తుంది. సినిమా పెద్దత్త రాదత్త. సో తను మా తాతయ్య. శివాంశుని ఎత్తుకొని ఆడుకుంటుంది అనమాట. ఇక దీప్తు మా రాదత్త వాళ్ళ రెండో కూతురు, తన్ను పెద్ద కూతురు, తన్వి
కెమెరా ముందుకు రమ్మంటే సిగ్గుపడుతుంది. కెమెరా ముందుకు నేను రాను 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 అని. మా డాడీ చూసినారా మా శివాంశులతో ఎట్లా ఆడుకుంటున్నారో. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. చెప్పలేదు కదా ఫ్రెండ్స్, డిసెంబర్ 13 నా బర్త్డే అనమాట. బట్ డిసెంబర్ 11 ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు మా ఊరికి వెళ్ళినాం. మళ్ళీ డిసెంబర్ 13 మళ్ళీ ఊరికి వెళ్ళలేము కాబట్టి సో మా మమ్మీ, మా డాడీ, మా బాబాయ్, మా పిన్ని, మా అత్తమ్మలు, మా మామయ్యలు అందరు కలిసి నా బర్త్డే అదే రోజు ప్లాన్ చేసినారనమాట. సో నేను వేసుకున్నాను కదా డ్రెస్, అది మా నాన్నమ్మనే కుట్టింది. సో నాకు మా నాన్నమ్మ చాలా డ్రెస్సులు కుట్టింది. అన్ని నేను వేసుకొని మంచిగా వేసుకొని మంచిగా తయారైతా, మంచి అందంగా కనబడతా. సో నా బర్త్డే సెలబ్రేషన్ చాలా మంచిగా జరిగినాయి ఫ్రెండ్స్. సో కేక్ కట్ చేశాను, నేను అందరికీ తినిపించాను. మా నాన్నమ్మకి, మా మామయ్యలకి, మా అత్తయ్యలకి అందరికీ తినిపించిన. వాళ్ళందరూ కూడా నాకు తినిపించినారు. ఆ తర్వాత మేమందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని భోజనం కూడా చేశాను, భోజనం కూడా చేసినాం అనమాట. సో అంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి. సో డిసెంబర్ 13 మా డాడీ నన్ను బయటికి తీసుకెళ్తా అన్నాడు. సో ఆ రోజు నేను మళ్ళీ ఇంకో వ్లాగ్ చేసి మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.